ఈ వీడియో ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. ఎస్పెషల్‌గా ఇన్ కేస్ మీకు పిల్లలు ఉంటే పిల్లలతో షేర్ చేయండి అండ్ పేరెంట్స్ కూడా షేర్ చేయండి. ఎందుకంటే ఇది అన్ని ఏజెస్ వాళ్ళకి ఈ స్కామ్ అనేది జరుగుతుంది. రీసెంట్‌గా నా ఫ్రెండ్‌కి జరిగింది. సో ఈ వీడియోలో అతను ఎలా దాని నుంచి బయటపడ్డాడు అండ్ ఎలా కాపాడుకున్నాడు అండ్ ఎట్లాంటి స్కామ్స్ జరుగుతాయి అన్నది కూడా నేను చెప్తాను. సో వీడియో చివరిదాకా చూడండి. ఈ వీడియో ప్రతి ఒక్కరికి షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇన్ కేస్ మీది వాట్సాప్ ఉంటే వాట్సాప్‌లో కూడా షేర్ చేయడానికి. ఎందుకంటే చాలా ఇంపార్టెంట్. ఈ మధ్య సౌత్ ఇండియాలో చాలా ఎక్కువగా మనకి ఇట్లాంటి స్కామ్స్ జరుగుతున్నాయి. సో వీడియో చివరిదాకా చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంక లేచుకుని వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గో ఇంటు ది వీడియో. ఫ్రెండ్స్, ఈ వీడియో వచ్చేసరికి ఒక ఫ్రెండ్స్ ఆఫ్ ఫ్రెండ్స్ అయితే జరిగింది. బట్ నేనైతే ఏది రివీల్ చేయాలనుకోవట్లేదు. యాక్చువల్గా నేను చాలా స్కామ్స్ మీద వీడియోస్ విత్ ప్రూఫ్స్ తో సహా నేను చూపించేవాడిని. వాటి దగ్గర ప్లేలిస్ట్ కింద డిస్క్రిప్షన్ లో పెడతాను, ఐ బటన్ లో కూడా పెడతాను, ఒకసారి వెళ్ళి చూడండి. బట్ ఈ వీడియోలో నేను ఇట్లాంటి ప్రూఫ్స్ కూడా నేను చెప్పలేకపోతున్నాను, ఎందుకంటే రివీల్ చేయొద్దని చెప్పేసి అన్నారు. బట్ జరిగిన స్టోరీ మీకు యాజ్ ఇట్ ఈస్ గా మీకు చెప్పడానికి ట్రై చేస్తాను. యాక్చువల్గా ఒక 1.5-2 months బ్యాక్ వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ కి ఒక పర్సన్ కి ఏమో ఒక మెసేజ్ వచ్చింది. అది కూడా టెక్స్ట్ మెసేజ్, అది కూడా నార్మల్ మెసేజ్ నెంబర్ కాదు, మనకి కంపెనీ నెంబర్స్ వస్తాయి చూడండి, అట్లా నెంబర్ నుంచి వచ్చింది. కంగ్రాచులేషన్స్, యూ హ్యావ్ won 25,000 rupees టు క్లైమ్ దిస్ అమౌంట్, ప్రెస్ బిలో లింక్ అని చెప్పేసి ఒక మెసేజ్ అయితే వచ్చింది. ఎప్పుడైతే ఈ మెసేజ్ వచ్చింది ఇమీడియట్ గా లింక్ ప్రెస్ చేశారు. అంటే ఆ అబ్బాయికి తెలుసు ఇన్ కేసు ఇది ఇట్లాంటి ఫ్రాడ్స్ జరుగుతాయని చెప్పేసి. బట్ ఏంటంటే అది కొత్త నెంబర్ ప్లస్ వాడికి బ్యాంక్ అకౌంట్ లేదు. పేటిఎం పేమెంట్స్ బ్యాంక్ ఉంది కదా, ఆ అకౌంట్ ఉంది. ఒకవేళ ఆ అకౌంట్ కొంతమందికి ఆల్రెడీ క్లోజ్ అయిపోయింది, కొంతమందికి ఇంకా రన్నింగ్ లోనే ఉంది పేటిఎం పేమెంట్స్ బ్యాంక్. ఇన్ కేసు రన్నింగ్ లో ఉంటే అమౌంట్ అందులోకి వస్తుంది. ఇన్ కేసు స్కామ్ ఏమైనా జరిగితే అందులో అమౌంట్ ఎలాగోలేదు కాబట్టి మనకి ఎట్లాంటి నష్టం లేదు అనేసి ఆ పర్టికులర్ బ్యాంక్ డీటెయిల్స్ అయితే సబ్మిట్ చేస్తాడు. బట్ లక్కీగా విత్ ఇన్ 2 to 3 hours లోని 5,000 rupees అయితే అమౌంట్ క్రియేట్ అయ్యింది ఆ పేటిఎం పేమెంట్స్ బ్యాంక్ లోని. ఆ తర్వాత వాడేమో అలా దాన్ని అట్లానే ఉంచేసాడు, దాన్ని ఏమి పెద్దగా యూజ్ చేయలేదు. బట్ ఒక 10 to 15 days అనుకుంటా, దాని తర్వాత వాడికి ఏమో ఒక అన్నోన్ నెంబర్ నుంచి కాల్ వచ్చింది అనమాట. కాల్ చేసి వాళ్ళేమో మీరేమో 5,000 rupees లోన్ తీసుకున్నారు, దాని ఇంట్రెస్ట్ అండ్ లోన్ అండ్ ఇంతవరకు కట్టలేదు కాబట్టి మీరేమో ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్ ప్లస్ ఫైన్ తో కలిపి 15,000 rupees మీరు పే చేయాలి. అండ్ అది కూడా నేను ఒక లింక్ సెండ్ చేస్తాను, ఆ లింక్ ట్యాప్ చేసి అందులోనే సెండ్ చేయాలి. ఇట్లాంటి యూపీఐ కానీ నేను ఇవ్వను, లింక్స్ యూజ్ చేసుకుని ట్యాప్ చేయాలని చెప్పేసి అన్నాను. ఎప్పుడైతే వాడేమో లింక్ యూజ్ చేసుకుని పే చేయాలని చెప్పాడో అప్పుడే వీటికేమో 50% డౌట్ వస్తుంది, ఒక స్కామ్ జరగబోతుంది అని చెప్పేసి ఇమీడియట్ గా ఫోన్ అయితే కట్ చేసేసాడు. ఫోన్ కట్ చేసి కామ్గా ఊరుకున్నాడు. బట్ ఒక 2 to 3 minutes తర్వాత అగైన్ ఫోన్ చేశారు. ఫోన్ చేసి థ్రెటన్ చేయడం స్టార్ట్ చేశారు అనమాట. ఇన్ కేస్ మీరు కానీ అమౌంట్ కానీ సెండ్ చేయకపోతే మీ కాంటాక్ట్ డీటెయిల్స్ అన్ని ఉన్నాయి, మీ పేరెంట్స్ కి మీ లోన్ తీసుకొని కట్టలేదని చెప్పేసి అందరికీ నేనేమో మీ కాంటాక్ట్ డీటెయిల్స్ అందరికీ చెప్పేస్తానని చెప్పేసి థ్రెటన్ చేయడం స్టార్ట్ చేశాడు. ఇంతవరకు 50% డౌట్ ఉండేది, ఇప్పుడు మనకి 100% అయితే ఆ అబ్బాయికి డౌట్ వచ్చేసింది అనమాట. ఇది గ్యారంటీగా 100% స్కామ్ అని చెప్పేసి తెలిసిపోయింది. తెలియగానే ఇమీడియట్ గా మళ్ళీ ఫోన్ కట్ చేసేసాడు. ఫోన్ కట్ చేసిన ఒక ½ an hour నుంచి 2 hours తర్వాత వాట్సాప్ కేమో కొన్ని ఫొటోస్ అయితే వచ్చాయన్నమాట. ఆ ఫొటోస్ వచ్చేసరికి వల్గర్ గా మనకేమో మార్ఫుడ్ ఇమేజెస్ ఉన్నాయన్నమాట. ఎప్పుడైతే ఆ ఇమేజెస్ వచ్చాయో విత్ ఇన్ 1 second లోనే అగైన్ కాల్ వచ్చింది. అది కూడా వేరే నెంబర్ నుంచి. 3 times చేస్తే 3 times కూడా వేరే నెంబర్స్ నుంచి కాల్స్ వస్తున్నాయి. కాల్స్ చేసి ఎలా మీరేమో ఇన్ కేస్ ఈ అమౌంట్ కానీ పే చేయకపోతే ఇప్పుడు మీకు పంపించిన ఫొటోస్ అన్ని కూడా నేను మీ సోషల్ మీడియా అకౌంట్స్ లో పోస్ట్ చేస్తాను, ట్యాగ్ చేసేసి అని చెప్పేసి థ్రెటన్ చేయడం స్టార్ట్ చేశారనమాట. ఎప్పుడైతే ఇలా థ్రెటన్ చేశారో మళ్ళీ అగైన్ ఫోన్ అయితే కట్ చేసేసి ఇమీడియట్ గా సైబర్ పోలీస్ కాంటాక్ట్ అయితే వాళ్ళేమో కొన్ని సజెషన్స్ అయితే ఇచ్చారు. మీరు ఎట్లాంటి అన్నోన్ నెంబర్స్ కి లిఫ్ట్ చేయొద్దు, తర్వాత మీ సోషల్ మీడియా అకౌంట్స్ ఉంటే ఫ్రీజ్ చేయండి లేదా పాస్వర్డ్స్ అయినా చేంజ్ చేయండి అని చెప్పేసి, అండ్ అన్నోన్ లింక్స్ కంటారా ఏమి మీరు ట్యాప్ చేయొద్దు అని చెప్పేసి వాళ్ళు కూడా ఊరుకున్నారు. వాళ్ళు కూడా చేసేది ఏం లేదు, ఇమీడియట్ యాక్షన్ అయితే ఏ పోలీసు తీసుకోరు. ఎందుకంటే ఇవి 1-2 జరిగితే మనకి యాక్షన్ తీసుకోవడానికి రోజుకి 10ల సంఖ్యలోనే లేదా 100ల సంఖ్యలో జరుగుతాయి. సో వాళ్ళు కూడా యాక్షన్ తీసుకోవడానికి కొంచెం టైం తీసుకుంటారు. బట్ ఫస్ట్ ఎయిడ్ లాగా అనమాట. అంటే ఫస్ట్ అటెంప్ట్ లో మనం ఏంటంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఆ జాగ్రత్తలు మాత్రం పోలీసులు చెప్పేసి ఫోన్ కట్ చేస్తారు. ఎప్పుడైతే ఈ అబ్బాయి పోలీస్ కంప్లైంట్ ఇచ్చాడో ఇమీడియట్ గా వాళ్ళు చెప్పినట్టు వీడేమో అన్నోన్ నెంబర్స్ ఫోన్ లిఫ్ట్ చేయడం కానీ ఏమీ చేయలేదు. ఫోన్స్ వస్తాయి, కాల్స్ చాలా వచ్చాయి, మోర్ దెన్ 5 days వరకు కాల్స్ వచ్చాయి అనమాట. బట్ అన్నోన్ నెంబర్ నుంచి ఫోన్స్ అయితే లిఫ్ట్ చేయలేదు. అండ్ ఆల్సో వీడేమో సోషల్ మీడియా అకౌంట్స్ అన్ని ఫ్రీజ్ చేస్తాడు. అండ్ ఫ్రీజ్ ఇన్ ద సెన్స్ డీయాక్టివేట్ చేస్తాడు, ఎందుకంటే పెద్దగా ఎక్కువగా సోషల్ మీడియా క్యాండిడేట్ కాదు వాడు. ఈ విధంగా వాడైతే కొన్నాళ్ళకి బయటపడ్డాడు ఈ స్కామ్ నుంచి. బట్ ఈ స్కామ్ అన్నది ఈ పర్సన్ కి జరగడం వల్ల ఒక ప్లస్ ఏంటంటే వాడు ఎక్కువగా సోషల్ మీడియా క్యాండిడేట్ కాదు, ప్లస్ ఎక్కువగా బ్యాంక్ అకౌంట్స్ లేవు, సేఫ్ సైడ్ లో ఉన్నాడు కాబట్టి పర్వాలేదు. బట్ ఇన్ కేస్ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉన్న పర్సన్ అయ్యి ఉండి అండ్ ఎక్కువగా కాంటాక్ట్ డీటెయిల్స్ ఉండి అండ్ ఎక్కువగా బ్యాంక్ బ్యాలెన్స్ ఉంటే మాత్రం ఈ సిచ్యువేషన్ ఇలాంటి క్యాండిడేట్స్కి వస్తే మాత్రం గ్యారంటీగా వాడేమో అటాక్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇంక్లూడింగ్ వాడు ఫైనాన్షియల్గా కూడా కొంచెం స్టెబిలిటీ పోతుంది అనమాట, ఎందుకంటే అమౌంట్ అనేది లూట్ అవుతుంది. ఎందుకంటే
కొత్తగా మనకేమో ఈవెన్ మనం జస్ట్ అన్నోన్ లింక్స్ కానీ ట్యాప్ చేస్తే చాలు ఫ్రెండ్స్, ఆటోమేటిక్గా మన అమౌంట్ అనేది డెబిట్ అయిపోతుంది. మనకి ఇంకా మన క్రెడెన్షియల్స్ కానీ ఏమి సబ్మిట్ చేయక్కర్లేదు, మొత్తం ఫోన్ అంతా కాంప్రమైజ్ అయిపోతుంది, యాప్స్ అన్ని కాంప్రమైజ్ అయిపోతున్నాయి. ఇది రీసెంట్ గా జరుగుతుంది. సో ఫ్రెండ్స్ కొంచెం జాగ్రత్తగా ఉండండి ఫ్రెండ్స్. ఇక్కడ నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే, ఇప్పుడు ఈ అబ్బాయి ఉన్నాడు కదా, ఈ అబ్బాయి చాలా తెలివిగా ఆలోచించాడు. ఫోన్స్ కట్ చేయడం అనేది అదేమి తెలివి తక్కువతనం కాదు, చాలా తెలివైన పని. ఎందుకంటే మనం ఫోన్స్ కట్ చేస్తేనే మన తాలూకా ఫిజికల్ మెంటాలిటీ ఎట్లా ఉందో వాళ్ళకి గెస్ట్ చేయలేరు అనమాట. మనం ఎప్పుడైతే భయపడడం స్టార్ట్ చేసామో, సార్ ఇట్లా నాకు కాంటాక్ట్స్ షేర్ చేయకండి, లేదా ఇలా ఫొటోస్ మీరు ఎక్కడ పోస్ట్ చేయకండి, మీకు అమౌంట్ ఇచ్చేస్తానని అనడం ఎప్పుడైతే స్టార్ట్ చేస్తామో అప్పుడు ఆ స్కామర్కి మనం వీక్నెస్ తెలిసిపోతుంది. ఇంకా థ్రెటన్ చేయడం స్టార్ట్ చేస్తారు. ఇన్ కేస్ పోస్ట్ అవ్వకపోతే పోస్ట్ కూడా చేస్తారు అనమాట. ఆల్రెడీ నేనేమో ఒక డేటా ఎంట్రీ మీద ఒక స్కామ్ రివీల్ చేశాను. అంటే నాకు పర్సనల్గా జరిగిన డేటా ఎంట్రీ, అంటే టైపింగ్ వర్క్స్ కానీ చేయకపోతే మీకేమో లీగల్ నోటీస్ పంపిస్తానని చెప్పి థ్రెటన్ చేయడం స్టార్ట్ చేశారు. మీరు 20,000 రూపీస్ పే చేయకపోతే మీకు లీగల్ నోటీస్ పంపిస్తానని చెప్పి థ్రెటన్ చేశారు. ఆల్రెడీ నేను ఆ వీడియో చేశాను. ఆ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్లో పెడతాను. అది నాకు జరిగింది. ఈ విధంగా మనకి ఎప్పుడైతే మనం భయపడడం స్టార్ట్ చేస్తామో ఆటోమేటిక్గా వాళ్ళ చేతిలో మన ఫ్రీడమ్ వెళ్ళిపోతుంది. ఆటోమేటిక్గా మనల్ని ఇంకా ఎక్కువ థ్రెటన్ చేయడం స్టార్ట్ చేస్తారు. నువ్వు ఏం చేసుకుంటావు చేసుకో, ఇట్లాంటి పొగరు మాటలు మాట్లాడకుండా జస్ట్ ఫోన్ కట్ చేసి రిలాక్స్డ్గా ఉండే ఆలోచించాలి. ఇన్ కేసు మీ వల్ల ఏమి కాకపోతే మీ పేరెంట్స్తో డిస్కస్ చేయండి. వాళ్ళ కూడా ఏమి అవ్వకపోతే మీ సైబర్ పోలీస్కి డిస్కస్ చేయండి. సైబర్ పోలీస్ కాంటాక్ట్ అవ్వండి. మీ లోకల్ సైబర్ పోలీస్ నెంబర్ ఎప్పుడు మీ కాంటాక్ట్స్లో సేవ్ చేసుకుని ఉంచుకోండి. ఎందుకంటే ఈ మధ్యన ఎవరికైనా జరగవచ్చు ఇట్లాంటి అటాక్స్, సైబర్ అటాక్స్. సో కంపల్సరీగా మీ లోకల్ సైబర్ పోలీస్ తాలూకా ఇన్ఫర్మేషన్ అనేది కంపల్సరీగా మీ కాంటాక్ట్ డీటెయిల్స్ అండ్ కీప్ నోట్స్ లోని ఎక్కడో దగ్గర సేవ్ చేసుకుని ఉంచుకోండి. ఇట్స్ చాలా ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. ఆ అబ్బాయికి అయితే ఎట్లాంటి లాస్ జరగలేదు. ఇన్ఫాక్ట్ చెప్పాలంటే ప్రాఫిట్ అయ్యింది. ఎందుకంటే వాడికి 5,000 రూపీస్ అమౌంట్ అయితే క్రియేట్ అయింది. ఆఫ్ కోర్స్ వాడు యూజ్ చేయడానికి వీల్ అవ్వదు, ఎందుకంటే పేటిఎం పేమెంట్స్ బ్యాంక్ లో మనం ట్రాన్సాక్షన్స్ చేయలేము అనమాట. బట్ ఇట్లాంటి లాస్ అయితే జరగలేదు. ఒకవేళ లాస్ జరిగినా కూడా వాడు బ్యాంక్ అకౌంట్ లో రూపాయి కూడా డబ్బులు లేదు కాబట్టి వాడు సేఫ్ లోనే ఉన్నాడు. బట్ ఇన్ కేస్ మీకు ఎట్లాంటి లాస్ జరిగినా కూడా జస్ట్ రిలాక్స్ అయిపోండి. ఎందుకంటే అది మంది కాదు అనుకుని లైట్ తీసుకోండి. అంతేగాని లేనిపోని తప్పుడు పనులు చేయకండి. తప్పుడు పనులు అంటే తెలుసు కదా, ఆ వర్డ్ నేను యూజ్ చేయకూడదు, కమ్యూనిటీ గైడ్లైన్స్ స్ట్రైక్ పడుతుంది. ఇమీడియట్ గా యాక్షన్ తీసుకొని ట్రై చేయండి. అండ్ మీకు జరిగిన ఈ ఇష్యూని మీరేమో సోషల్ మీడియా త్రూ కానీ లేకపోతే ఏదైనా కాంటాక్ట్ త్రూ కానీ మీరు ఎవరితోనైనా షేర్ చేయండి. మీకు షేర్ చేయడానికి సిగ్గుగా ఉంటే మీరు ఎవరికైనా చెప్పండి, వాళ్ళకి చెప్పండి. ఈ వీడియో చివరి దాకా చూసినందుకు థ్యాంక్స్ ఫ్రెండ్స్. అలాగే ఇట్లాంటివి ఎప్పుడు జరగకుండా చూసుకోండి. బీ అలర్ట్. అండ్ ఈ మధ్యన ఎక్కువ జరుగుతున్నాయి. ఇన్ కేస్ జరిగినట్టయితే నాకు పోస్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో దట్ నేనేమో ఒక వీడియో చేసి అవేర్నెస్ అయితే క్రియేట్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ నెక్స్ట్ వీడియో. బాయ్.